కృష్ణా నీటిని అడ్డగోలుగా దోచుకుంటోంది ఏపీ సర్కార్. జూలై 7 నుంచి ఇప్పటి వరకు పోతిరెడ్డిపాడుతో 150 టీఎంసీలు మళ్లించింది ఏపీ. ఒక్క ఆగస్టులోనే 81 టీఎంసీలు అక్రమంగా తరలించుకుపోయిందని లెక్కలు చెప్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొత్తంగా 165 టీఎంసీల దాకా దోచుకెళ్లింది. నాగార్జున సాగర్ నుంచి 102.5 టీఎంసీలు ఇవ్వాలని కృష్ణా బోర్డును కోరింది తెలంగాణ సర్కార్. ఏపీ జలదోపిడీ పీక్స్కు చేరింది. ఎలాంటి ఇండెంట్ పెట్టుకోకుండానే శ్రీశైలం నుంచి విచ్చలవిడిగా నీటిని తరలించుకుపోతుంది. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే నిర్మించుకున్న ఆఫ్లైన్ రిజర్వాయర్లను నింపేసుకుంటుంది. ఇప్పటి వరకు పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా లిఫ్ట్ స్కీమ్లతో 165 టీఎంసీల వరకు నీటిని మళ్లించుకుంది. జూలై 27న పోతిరెడ్డిపాడు నుంచి 5,000 క్యూసెక్కులతో నీటి మళ్లింపును మొదలుపెట్టిన ఏపీ ఇప్పుడు దాన్ని మరింత పీక్స్కు తీసుకెళ్లింది. రోజు 30,000 క్యూసెక్కులను పోతిరెడ్డిపాడుతోనే తోడేస్తోంది. ఈ పోతిరెడ్డిపాడుతోనే ఏపీ ఇప్పటిదాకా 150 టీఎంసీలు తరలించినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఆగస్టులో దోపిడీ మరింత పెరిగింది. ఆ నెల మొత్తం 80.86 టీఎంసీలను ఏపీ తరలించింది. ఆగస్టులో తొలి 8 రోజులు వరుసగా రోజు 3.18 టీఎంసీలను మళ్లించింది. 9న 2.97 టీఎంసీలు, 10వ తేదీ నుంచి 13 వరకు 2.9 టీఎంసీలు, 14, 15 తేదీల్లో 1.82 టీఎంసీలు, 16న 2.30 టీఎంసీలు, 17 నుంచి 27 వరకు రోజు 11 రోజుల పాటు 2.72 టీఎంసీలు, ఆ తర్వాత 2 రోజులు 2.5 టీఎంసీల చొప్పున నీటిని ఏపీ మళ్లించింది. ఇక ఈ నెలలో 10 రోజుల్లోనే 28 టీఎంసీలను మళ్లించగా గత 6 రోజులుగా 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు నుంచి నీటిని మళ్లించుకుంది. ఈ నీటిని అంతటినీ ఏపీ ఎలాంటి ఇండెంట్ పెట్టుకోకుండానే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పట్టుకెళ్లిపోతుండటం కలవరపరుస్తోంది. రాబోయే రోజుల్లో ఏపీ జలదోపిడీ మరింత పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే టైంలో శ్రీశైలం నుంచి మనం తీసుకున్న జలాల కనీసం 5 టీఎంసీలు కూడా మించలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద సాగు, తాగునీటి అవసరాల లెక్కలను అధికారులు తేల్చారు. డిసెంబర్ వరకు 102.5 టీఎంసీలు అవసరమవుతాయని స్పష్టం చేశారు. సాగర్ ఎడమ కాల్వతో 70 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి 32.5 టీఎంసీలు తీసుకోవాల్సి ఉంటుందని లెక్క తీశారు. అందులో సాగుకు 88.50 టీఎంసీలు, తాగునీటికి 14 టీఎంసీలు అవసరమవుతాయని చెప్పారు. ఆ మేరకు కేటాయింపులను చేయాల్సిందిగా కృష్ణా బోర్డుకు అధికారులు లేఖ రాశారు. నెలవారీ అవసరాలతో ఇండెంట్ పెట్టారు. ఇటు సాగర్ ప్రాజెక్టుతో తెలంగాణ జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 26.715 టీఎంసీల నీటిని వినియోగించుకుందని తెలిపారు. ఎడమ కాల్వ నుంచి 15.517 టీఎంసీలు, ఏఎంఆర్పీ నుంచి 11.198 టీఎంసీలను తీసుకున్నట్టు తెలిపారు. అదే సమయంలో ఏపీ సాగర్ కుడి కాల్వ నుంచి 22.73 టీఎంసీలు, ఎడమ కాల్వ నుంచి 5.30 టీఎంసీలు కలిపి మొత్తం 28.03 టీఎంసీలు తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్కి పైన 178.59 టీఎంసీల నీళ్లున్నాయి. శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్కు ఎగువన 157.62 టీఎంసీల జలాలు వాడుకోవడానికి అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.